టికెట్ రానప్పుడు కొంచెం మీకు అస్వస్థకు గురయ్యారని. సీట్ వస్తుంది, మంచి మెజార్టీతో గెలుస్తాం, 30-30 వేల మెజార్టీతో అనేటువంటి ఆశతో ఉన్నాను. ఎందుకని వచ్చారు అప్పుడు? ఏం మారుద్దామని వచ్చారు? ఏ లక్ష్యంతో వచ్చారు? రాజకీయం తెలిసినా లేదంటే అట్లాంటి అంశాల మీద అవగాహన వ్యక్తులు వాళ్ళు వస్తున్నారు రాజకీయాల్లో? లేదు, అస్సలు ఇది టోటలీ డిఫరెంట్ రాజకీయం. ఇప్పుడు అంటే వ్యాపారం ఇది ఇప్పుడు ఇవాళ చూస్తే వ్యాపారం, రకరకాలైనటువంటి సినారియోస్ ఇవాళ పొలిటికల్ డెవలప్మెంట్లో వచ్చేసి. ఇన్ఛార్జ్గా వేరే వ్యక్తిని ప్రకటించిన తర్వాత మీరు తెలుగుదేశంలోనే ఉండడానికి కారణం ఏంటి? లోకేష్ గారితో మీ బాబుకున్న సాంగత్యం కావచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, తర్వాత ఈసారి టికెట్ విషయంలో ఏమైనా ఏం ముందుకు రాలేదు అతను? ఇప్పుడు ప్రస్తుత క్యాండిడేట్ కూడా ఎలక్షన్ చేయలేడు, సరిపోడు అని చెప్పి లోకేష్ గారు కూడా అన్నారు. మీరు తప్పకుండా చేతులుగా అన్నారు. మీరు అసలు పీఆర్పీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ చిరంజీవి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్య అనుబంధంతో ఆయన 1-2 సార్లు అడగటం చేయడంతో నేను వెళ్ళటం జరిగింది. రాజకీయానికి సంబంధించి చాలా ఎదుగుదల కోల్పోయాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అది ఒక మిస్టేక్ అనే అనిపిస్తుంది పొలిటికల్గా. ఎందుకంటే తొందరపడ్డానేమో ఆ రోజున. అంటే జనసేనలోకి వెళ్ళే అవకాశాలు కానీ ఆ పరిచయాలతో ఏమైనా ఉందా అవకాశం? ఎందుకంటే ఈ సీటు రాని నేపథ్యంలో కూడా మా వర్గం అంతా కూడా కొంచెం అప్సెట్ అయి ఉన్నారు బాగా.